ఏ అలైక్య ఏరి రావట్లేదు. అందరికి చెప్పా సొంత జాయిన్ అయ్యారు ఏంటి రోజు క్లాస్లో? శాంపుల్ రోజు గారు ఇక్కడికి వస్తే చెప్పండి వాడికి జాయిన్ అవ్వమని. కోళ్ళ అనిత చెప్పండి శామ్యుల్ రాజు ఇటు రారని. నేను చెప్పలేదు, అయ్యో ఆన్ చేసింది సరిపోయింది. నేను వాడికి మీరు లింక్ పెట్టలేదు. పెట్టాను, మీరు ఎలా వస్తారు? గ్రూప్లో ఎక్కడా కంపలేదు మీ లింక్. మళ్ళీ పెట్టండి, మీరు లేటెస్ట్ పెట్టండి మళ్ళీ. మీకు వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు? ఈ శామ్యుల్ రాజు గడి ఉండి ఒకసారి చూస్తున్నాను, ఈ పరిస్థితి ఏంటి? వాడికి పెట్టండి మళ్ళీ సపరేట్గా. ఇక్కడికి వచ్చాడు సపరేట్గా పెడుతున్నారండి మీరు ఒక్కొక్కడికి? మీకు సపరేట్గా పెడతాను, ప్లస్ గ్రూప్లో కూడా పెడతాను. నిండిపోతుంది. అమ్మా అలైక్య, ఈ సామ్యుల్ రాజు గారు అంటే ఎక్కడికి తప్పిపోయాడు, దారాడు. అనిత ఉందా క్లాసు? ఇండియన్ బస్ సెకండ్ సెమ్ సిలబస్ దొరుకుతలేదు నాకు ఎక్కడ. సిలబస్ దొరికింది మెటీరియల్. జస్ట్ వెయిట్ క్రాంతి, we will begin our lesson in a couple of minutes. అలైక్య, అలైక్య, సుమాన్య జాయిన్ అవ్వలేదు క్లాసు. అలైక్య, సుమాన్య జాయిన్ అవ్వలేదు ఇంకా. ముస్తారా అలైక్య, సుమాన్య జాయిన్ అవ్వలేదు. పెద్దదే ఎంత ఎంత గంట దావీదు జాయిన్ అవ్వలేదు. దావీదు తెలుగు క్లాస్ జాయిన్ అవ్వు. తెలుగు క్లాస్ జాయిన్ అవ్వు, అందరూ చెప్పు ఒకసారి జాయిన్ అవ్వమని. ఇప్పుడు చెప్పు. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది.
దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है कृपया कुछ समय पश्चात प्रयास करें అనిత అనిత హలో సార్ అమ్మాయి సుమన్య ఏంటి జాయిన్ అవ్వలేదు సుమన్య సుమాన్య ఫోన్ చేస్తూ ఉంటే ఎత్తడం లేదు రే సందీప్ నేను చేయమా సార్ ఒకసారి చేయమ్మ ఒకసారి సందీప్ జాయిన్ క్లాస్ సుమన్య చేయట్లేదు సార్ లిఫ్ట్ అదే అవుతలేదు చూస్తున్నాను ఇంతటి నుండి ట్రై చేస్తున్నాను వస్తారా ఇంకెవరు వస్తారు సార్ తను కూడా కాల్ చేయట్లేదు సుమన్య. అదే ట్రై చేస్తున్నా సుమాన్య తీసుకుంటా ఫోన్ ఎత్తడంలో ఓకే లింక్ పెడతాను ఒకసారి మళ్ళీ పెడతాను ఉండండి ఒకసారి లింక్ ఓకే సార్. ఒకసారి లింక్ పెడతాను ఉండండి బియ్యం వాళ్ళంటే అటు వెళ్ళిపోతున్నారంటే ఎటు వెళ్ళిపోతున్నారు సార్? సార్ లింక్లోకి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు ఈ పనికి మన అర్థం అవుతలేదు వీళ్ళకి ఒకసారి మళ్ళీ లింక్ పెడతాను చూడండి సరే సార్. అలెక్యా అలెక్యా హలో చూడండి వేరే ఒకసారి మళ్ళీ వాట్సాప్లో పెట్టాను లింక్ చూడండి ఒకసారి అందరూ కొంతమంది ఇంగ్లీష్ సార్ దాంట్లో నువ్వు పేరంట అలాగే సరే సార్ గ్రూప్ లో పెడుతున్నాను సార్. నేను పెట్టాను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటే చూడండి ఒకసారి ఓకే సార్.
హలో సార్, ఆ, వస్తున్నారండి సార్. మొత్తం ఏంట్రా తొందర జాయిన్ అవ్వాలి. సార్ దావీదు ఆ, వీళ్ళందరికీ చెప్పాను సార్. దావీదు మా ఇంటికాడే సార్ ఇల్లు. ఆ, చెప్పాను సార్, అటెండ్ అవుతున్నారు. అలాగే అలాగే. సరే సార్. అమ్మాయి ఈ రోజు మనం చాప్టర్ వైజ్ ఏ చాప్టర్లో ఏం చదవాలి అనే దాని గురించి ఎగ్జామ్ మనం ఏ చాప్టర్లో ఏం చదవాలి, ఒకటో చాప్టర్లో ఏం చదవాలి, రెండో చాప్టర్లో ఏం చదవాలి, మూడో చాప్టర్లో ఏం చదవాలి ఒకసారి చూద్దాం. ఏయ్, వాడి నుంచి దావీద్ గాడికి ఫోన్ చేస్తున్నాను. చెప్పానండి అబ్బాయి రోజు నేను ఇందాక చేశాను ఇంగ్లీష్ క్లాస్ కింద చేస్తే లేదు తెలుగు క్లాస్ అని చెప్పన్నాడు. సార్ లింక్ పెట్టారు కదంటే సార్ నువ్వు జాయిన్ అవ్వని అన్నాడు. ఎవరు? దావీదు సార్ ఆ, ఏమన్నాడు? కాల్ చేసి సార్ తెలుగు క్లాస్ నేను జాయిన్ అని చెప్తాను. రూమ్ తాళం తీసేసేస్తాం సార్. ఉం? రూమ్కి తాళం తీసేసేస్తాం. అరే దావీదు, జాయిన్ అవరా? తొందరగా చెప్పు, మన వాళ్ళు అందరికి జాయిన్ అమ్మని, టైం అయిపోతుంది కదా. ఆ, అమ్మ ఒకసారి మనం ఏ ఏ పాఠం ఏం చదవాలో పాఠం వైజ్ ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి పాఠం వైజ్ సరే సార్. ఏం చదవాలి అనేది ఒకసారి చూద్దాం. లెసన్ వైజ్ మన ఫస్ట్ లెసన్లో మనం ఏం చదవాలి అనేది ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ లెసన్లో ఫస్ట్ లెసన్లో మనకి ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పద్యం కదా. ఫస్ట్ లెసన్లో మనకి రాజనీతి పాఠంలో మనం ఏం చదవాలంటే ఎగ్జామ్ పర్పస్లో రాజనీతి పాఠంలో మనకి కడు జనువాడినైన పురుష కార్యు దక్షిణైన మంత్రి పింపడరంగ రాజపు, ఇది మనకి కంఠస్థ పద్యాలు ఒక రెండు ఉన్నాయి. తర్వాత ఓకే సార్. ప్రతిపార్థ పద్యాలు ఒక రెండు ఉన్నాయి. కంఠస్థ పద్యాలు ఒక రెండు ఉన్నాయి, ప్రతిపార్థ పద్యాలు ఒక రెండు ఉన్నాయి. ఇందులో కంఠస్థ పద్యాల విషయానికి వస్తే, ప్రతిపార్థ పద్యాల విషయానికి వస్తే 32వ పద్యం, 32వ పద్యం, 32వ పద్యం, తర్వాత 53వ పద్యం. 32వ పద్యం 53వ పద్యానికి ఈ ప్రతిపార్థాలు రాయాలి. ఈ రెండు పద్యాలకి మనం ప్రతిపార్థాలు రాయాలి రెండింటికి. సరే సార్. ఈ రెండు పద్యాలు ఏ రెండు పద్యాలు చెప్పానా? ఓకే సార్. ఏ రెండు పద్యాలు? కడుంచని వాడే సార్. ఎన్నో పద్యం అది? 32 సార్. 32, ఇంకోటి 53. 32 32, 53 ఈ రెండు పద్యాలు 53. 32, 53 ఈ రెండు పద్యాలకి మనం ఏం చేయాలంటే ప్రతిపార్థాలు రాయాలి. ఈ రెండు పద్యాలకి ప్రతిపార్థాలు రాయాలి. తర్వాత కంఠస్థ పద్యాల విషయానికి వస్తే 37వ పద్యం, 37వ పద్యం, 54వ పద్యం,
37వ పద్యం 54వ పద్యం 33వ పద్యం 54వ పద్యం 54 ఓకే సార్. ఈ రెండిట్లు కంఠస్థ పద్యాలు ఈ రెండు. సరే. ఈ రెండు కంఠస్థ పద్యాలు. ఈ పాఠంలో మనం చదవవలసినవి ప్రస్తుతానికి 4. ఓకే సార్. దాని తర్వాత ఈ పాఠంలో మనకి 10 సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. ఈ పాఠంలో 10 సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. ఈ 10 సందర్భ సహిత వాక్యాలు చదివేయాలి మనం. ఈ పాఠం విషయానికి వస్తే, ఈ రాజనీతి పాఠం విషయానికి వస్తే సందర్భ సహిత వాక్యాలు చదివేయాలి. సార్. ఈ 10 సందర్భ సహిత వాక్యాలు కూడా ఈ పాఠంలో ఉన్నటువంటి ఈ 10 సందర్భ సహిత వాక్యాలు, మొదటి పాఠంలో ఉన్నటువంటి 10 సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి మొదటి పాఠంలో మనకి. ఈ 10 సందర్భ సహిత వాక్యాలు కూడా మనకి వచ్చే మొదటి పాఠంలో ఉన్నటువంటి 10 సందర్భ సహిత వాక్యాలు కూడా మనకి వచ్చే. తర్వాత సందర్భ సహిత వాక్యాలు మీరు గైడ్లో పెట్టుకున్నారా అమ్మ? పెట్టుకున్నారమ్మా? పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నారు కదా, గైడ్లో మనం పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నాను సార్. చాలా ఉంటాయి గైడ్లో, చాలా ఎక్కువ ఉంటాయి. 15, 16 ఉంటాయి. మనకి 10 ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఆ 10 చదువుకుంటే సరిపోతాయి. ఇల్లు అయితే 17 ఉన్నాయి సార్. 18 ఉన్నాయి సార్. ఎన్ని చదవమని చెప్పాను నేను? 10 పెట్టాను. పెట్టుకున్నారా? 10 ఏం చదవాలో 10 పెట్టుకున్నారా? పెట్టుకున్నాను సార్. 10 చదివేయండి అమ్మ. సందర్భ సహిత వాక్యాలు 10 చదివేయండి. ఆ 10 సందర్భ సహిత వాక్యాలు చదివిన తర్వాత సంగ్రహ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. చిన్న ప్రశ్నలు 3 ఉన్నాయి. సంగ్రహ సమాధాన ప్రశ్నలు 3 ఉన్నాయి. ఏంటి? ఉద్యోగుల పట్ల రాజులు వ్యవహరించవలసిన తీరును తెలపండి. ఒకటోది చిన్న ప్రశ్నలు ఇవన్నీ. సైనికుల పట్ల శత్రువుల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి, రాజులు చేయకూడని దోషాలు తెలపండి. ఈ 3 చదివేయాలమ్మా. ఈ 3 చదివేయాలి. దాని తర్వాత వ్యాసరూప ప్రశ్నలు. దీని తర్వాత వ్యాసరూప ప్రశ్నలు మనకి 3 ఉంటాయి. ఇది నారదుడు ధర్మరాజుకు చెప్పిన రాజనీతి పెద్ద ప్రశ్నలు. వీటిలోంచి ఒకటి వస్తుంది మనకి. నారదుడు ధర్మరాజుకు చెప్పిన రాజనీతిని గురించి తెలపండి. ఉద్యోగుల నియామకంలో రాజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజాపాలనలో రాజులు పాటించవలసిన ధర్మాలేవి. ఈ 3 క్వశ్చన్లు ఏంటంటే మనకి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఈ 3 కూడా మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. 3 కూడా అంటే 2 ప్రతిపదార్థాలు, 2 కంఠస్థ పద్యాలు, 10 సందర్భ సహిత వాక్యాలు, చిన్న సమాధాన ప్రశ్నలు 3, పెద్ద ప్రశ్నలు 3. ఇవి ఫస్ట్ పాఠం దాదాపుగా మొత్తం మనం నీట్గా చదివేయాలి. ఎందుకంటే ఫస్ట్ పాఠంలో మనకి ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఫస్ట్ పాఠం బాగా నేర్చుకుంటే మిగిలిన దాదాపు ఇంకో పాఠం చాయిస్లో వదిలేయచ్చు మనం. వినపడిందమ్మా? ఎలా దావీదు? అర్థమైంది సార్, వినపడుతుంది. ఫస్ట్ పాఠం మనం బాగా ఇందులో ఫస్ట్ పాఠంలో మనం ఏమేమి చదువుకున్నామని చెప్పాను. అమ్మ ప్రతిపాదనలు ఏ పద్యాలమ్మా? అనిత అనిత ప్రతిపాదనలు నేను చెప్పాను. పద్యం నెంబర్లు కూడా చెప్పాను నేను. ఒకసారి మీరు కూడా చూసుకోండి. 32వ పద్యం, 53వ పద్యం. ఈ ప్రతిపార్థాలు 32వ పద్యం, 53వ పద్యం ప్రతిపార్థాలు. దీని తర్వాత వచ్చేటప్పుడు కంఠస్థ పద్యాల విషయానికి వస్తే 37వ పద్యం, 54వ పద్యం ఈ కంఠస్థ పద్యాలు. దీని తర్వాత వ్యాకరణ విషయానికి వస్తే దాని తర్వాత ఏమంటుంది? కింది సంధిగత రూపాలను విడదీసి వ్యాకరణ కార్యాలు తెలపండి అంటాడు. క్రింది సంధిగత రూపాలను విడదీసి వ్యాకరణ కార్యాలు తెలపండి అంటాడు. ఈ క్రింది సంధిగత రూపాలను విడదీసి వ్యాకరణ కార్యాలు తెలపండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాఠంలో ఉన్నటువంటి మన 16 ఉన్నాయి. ఇక్కడ 16 ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉన్నాయండి? 16 ఉన్నాయి. ఈ 16 సందులు మనకి వచ్చేవి. ఎలా ఉంటుందండి? మన సంధి సూత్రం రాసినా రాయకపోయినా
ఏం చేయాలి? విడదీసి సంధి పేరు రాయాలి. విడదీసి సంధి పేరు రాయాలి. విడదీసి సంధి పేరు రాస్తే మనకి దాదాపుగా మంచి మార్క్సే వస్తాయి. ఒకసారి నేను చూడండి, చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ చూడండి ఒకసారి. ఇది మనకి 4 మార్కులు వస్తాయి దాదాపుగా. మనం ఎందుకంటే మనకి ఈ 4 సందులు ఈ మొత్తం అంటే మొత్తం మీద ఈ పాఠంలో 16 ఉన్నాయి. 16 నేర్చుకుంటే మనకి కనీసం 1, 2 వస్తాయి మనకి ఎగ్జామ్లు. కాబట్టి ఒకసారి వినండి. దేవోత్తములు, ఒకసారి విడదీసి చెప్పండి నాకు. దేవోత్తములు, 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 దేవ ప్లస్ ఉత్తములు. ఉత్తములు వేసండి. సౌందర్య సంధి. సరిగ్గా ఆలోచించరండి. అప్పుడు మనం చెప్పే కదా దీని గురించి. దేవా ప్లస్ ఉత్తములు బాగా చెప్పావు, కానీ సవరణ దీర్ఘ సంధి కాదు. ఏంటి వినబల్లా? దేవోత్తములు, దేవా ప్లస్ ఉత్తములు. ఆ ఉంది పక్క భూ ఉంది. ఆకు ఉకారం పరమైతే ఏకారం వచ్చింది. గుణసంధి సార్. గుణసంధి అది. ఓకారం చూడండి, గుణసంధి అది. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సంధి పేరు తప్పు రాస్తే మళ్ళీ మార్కులు రావు కదా. దేవోత్తములు, Yes, దేవ sir. ప్లస్ ఉత్తములు, దేవోత్తములు గుణసంధి. అకారంనకు ఈ ఊరు పరమైనప్పుడు క్రమంగా ఏ వారులో ఆదేశం ఏకాదేశం మగును. అకారంనకు ఈ వారులు పరమైతే క్రమంగా ఏ వారులు ఏకాదేశం మగును. అది. తర్వాత ధర్మార్థములు, 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 ధర్మ అర్థములు సార్. ధర్మ ప్లస్ అర్థములు. ఇది సౌందర్య సంధి సార్. ఇది ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇది బాగా చెప్పాడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇది. దాని తర్వాత రాజాన్వయము, సార్ రాజాన్వయము, రాజాన్వయము రాజా ప్లస్ అన్వయము. వేసింది. సౌందర్య సంధి సార్. వెరీ గుడ్. సవర్ణ దీర్ఘ సంధి అది. తర్వాత జగున్నతుడు, జగున్నతుడు, జగత్ సార్. అది జగత్. జగత్ ప్లస్ ఉన్నతుడు, జగత్ ప్లస్ నుతుడు. జగన్నతుడు కదా. జగత్ ప్లస్ నుతుడు, జగత్ ప్లస్ నుతుడు. అనునాసిక సంధి. జగత్ ప్లస్ నుతుడు అనునాసిక సంధి. సూత్రం ఏంటంటే కచ్చడి తపాలకు నామాలు పరమైతే ఆయా అనునాసిక అక్షరములు ఆదేశాలుగా వస్తాయి అన్నాడు. అంటే కచ్చడి తపాలకు కచ్చట తప. చూడండి ఒకసారి. జగన్నతుడు, జగత్ ప్లస్ ఉన్నతుడు అన్నాం కదా. జగత్ ప్లస్ ఉన్నతుడు, జగన్నతుడు. జగత్ ఇక్కడ తా అంటే ఇక్కడ తాగే నా. జగత్ ప్లస్ ఉన్నతుడు, జగత్ ప్లస్ నుతుడు నాపరమైంది. తాకి నాపరమైనప్పుడు తా చివర ఉన్నటువంటి నా వస్తుంది, జగన్నతుడు అని. తా పోయి దాని ప్లేస్లో నా వస్తుంది. అంటే నా కింద నువ్వు కింద నా వద్ద వచ్చింది, జగన్నతుడు. జగత్ ప్లస్ ఉన్నతుడు, జగన్నతుడు. అనునాసిక సంధి అది. అనునాసిక జగత్ గుర్తుపెట్టుకున్న సంధి పేరు గుర్తుపెట్టుకోండి. జగత్ ప్లస్ నుతుడు, జగన్నతుడు, అనునాసిక సంధి. దీని తర్వాత జగన్నతుడు గుర్తుపెట్టుకోండి. జగన్నతుడు ఏ సంధి అమ్మ? జగన్నతుడు. ఒకసారి విడదీయరా. జగన్నతుడు జగత్ ప్లస్ జగత్ ప్లస్ జగత్, జగత్ ప్లస్ నుతుడు, నుతుడు. నుతుడు. జగత్ ప్లస్ నుతుడు, జగన్నతుడు. ఏ సంధి? అనునాసిక సంధి. అనునాసిక సంధి. దీని తర్వాత వృద్ధోపసేవ, 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 వృద్ధోపసేవ. ఇది కూడా ఎలా ఉందంటే, ఇది నీకు డౌట్ రాకుండా దేవోత్తముడు అలాగనే ఉంది చూడండి. వృద్ధోపసేవ, దేవోత్తముడు చూడండి ఒకేలా ఉన్నాయి. వృద్ధోపసేవ, దేవోత్తముడు. అక్కడ ఓ వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. వృద్ధోపసేవ అడితే ఏంటి ఇప్పుడు? వృద్ధోపసేవ, వృద్ధోపసేవ, వృద్ధ, వృద్ధ, వృద్ధ ప్లస్ ఉపసేవ. అదే సార్. వృద్ధ ప్లస్ ఉపసేవ. వేసంది. సౌందర్య సంధి సార్. రాజుగా సరిగ్గా చూడు. వృద్ధ ప్లస్ ఉపసేవ.
ఇక్కడ వృద్ధాలో ఆ ఉంది, అక్కడ ఊ ఉంది కదా, రెండు ఒకటి కాదుగా. సార్ సార్ వృద్ధా ప్లస్ ఉపసేవ. గుణసంధిరా. వృద్ధాలో ఆ ఉంది, ఊపలో ఊ వచ్చింది, అకారానికి ఊ పరమైతే ఓకారం వస్తుంది కదా, అది గుణసంధి. వృద్ధోపసేవ అనేది గుణసంధి. గుణసంధి గురించి ఒకసారి చెప్తాను చూడండి. మీకు గుణసంధి ఎందుకు రావట్లేదు మీకు? అకారానికి ఈ ఊ అరు, అకారానికి ఈ ఊ అరువులు పరమైతే ఏ ఓ ఆర్లు వస్తాయి అన్నాడు. ఇక్కడ ఫస్ట్ చూడండి, దేవోత్తముడు. దేవోత్తముడు దేవోత్తముడు అన్నప్పుడు దేవా ప్లస్ ఉత్తముడు అయింది కదా, దేవా ప్లస్ ఉత్తముడు అయింది కదా. దేవాలో ఆ ఉంది, చివరి ఆకారానికి ఏం పరమైంది? ఉకారం వచ్చింది. అకారానికి ఉకారం పరమైనప్పుడు ఏమొచ్చింది? ఓకారం వచ్చింది. దేవోత్తముడు. ఏం అలాగే వృద్ధోపసేవ, వృద్ధా ప్లస్ ఉపసేవ, వృద్ధా ప్లస్ ఉపసేవ, వృద్ధోపసేవ. ఇక్కడ కూడా సేమ్ అంతే చూడండి, వృద్ధా ప్లస్ ఉపసేవ, వృద్ధోపసేవ. అకారానికి ఉకారం పరమైనప్పుడు ఓకారం వచ్చింది, వృద్ధోపసేవ. ఇక్కడ కూడా చూడండి, నరేంద్రోత్తముడు. నరేంద్రోత్తముడు చెప్పండి, ఇది నరేంద్రోత్తముడు. నరేంద్రోత్తముడు. నరేంద్ర ప్లస్ ఉత్తముడు. వెరీ గుడ్. నరేంద్ర ప్లస్ ఉత్తముడు, నరేంద్రోత్తముడు అయింది. ఏ సంధి? గుణసంధి సార్. వెరీ గుడ్, గుణసంధి. గుర్తుపెట్టుకో, దేవోత్తముడు, నరేంద్రోత్తముడు, వృద్ధోపసేవ ఇవన్నీ దాదాపుగా గుణసంధులే అన్ని. దీని తర్వాత పెంపడరు. 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 ప్లస్ పడరు. సరిగ్గా చెప్పాలి. పెంపు ప్లస్ అడరు. పెంపు ప్లస్ అడరు. వేసింది పెంపు ప్లస్ అడరు. పెంపడరు. అడరు. పెంపు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. ఏ సంధి సూత్రం అది? ఉత్తవ సంధి. అది పెంపడరు అనేది ఉత్తవ సంధి. పెంపు ఉకార సంధి. ఉత్తునకు అక్కడ అచ్చుపరమైంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము, ఉత్తవ సంధి. పెంపడరు. పెంపడరు. దీని తర్వాత వికలాంగులు. వికలాంగులు. అంతే. వికలా ప్లస్ అంగులు. వికలా ప్లస్ అంగులు. వికలా ప్లస్ అంగులు. ఏ సంధి? వెరీ గుడ్, సవర్ణ దీర్ఘ సంధి అది. వికలా ప్లస్ అంగులు, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అభ్యంతరము. అభ్యంతరము. అభ్యంతరము చూడు ఒకసారి ఆలోచించు. అభ్యంతరము. అభ్య ప్లస్ అంతరము. అభి. అభి. అభి ప్లస్ అంతరము. అభి ప్లస్ అంతరము. అభ్యంతరము. ఏ సంధి? యనాదేశ సంధి. యనాదేశ సంధి. అభి ప్లస్ అంతరం అంటే ఈ వచ్చిందనుకో యావత్తు వస్తుంది, అభ్యంతరం అవుతుంది. ఊ వస్తే వావత్తు వస్తుంది, ఆరు వస్తే రావత్తు వస్తుంది ఆ ప్లేస్లో. అందుకే దాన్ని ఏమంటే యనాదేశ సంధి అంటాం మనం. అభ్యంతరము. అభి ప్లస్ అంతరము. అన్వస్త్రము. అను ప్లస్ అస్త్రము. అనవస్త్రము. పిత్రాజ్ఞ. పితృ ప్లస్ ఆజ్ఞ. పిత్రాజ్ఞ. ఇవి యనాదేశ సంధికి సూత్రానికి ఉదాహరణలు. యనాదేశ సంధికి. దీని తర్వాత మహీషులు. మహిషులు. మహి ప్లస్ ఈషులు. ఈసులు. వేసింది సవర్ణ దీర్ఘ సంధి సార్. సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత విద్వజ్జనము. విద్వజ్జనము చెప్పండి, ఇది విద్వజ్జనము. విద్వజ్జనము. విద్వత్ వెరీ గుడ్. విద్వత్ ప్లస్ జనము. విద్వత్ ప్లస్ జనము. ఏ సంధి? విద్వజ్జనము. విద్వత్ చుత్వ సంధి. చుత్వ సంధి. మెలుకుల సా ఉంది కదా, మెలుకుల సా శంఖంలో షాకే, దాని కింద చావత్తు ఇవ్వాలి.
చుత్వ సంధి అది చుత్వ సంధి. చిత్ర చుత్వ సంధి. సార్. తర్వాత చుత్వ సంధి. విద్వజ్జనం అనేది చుత్వ సంధి. దీని తర్వాత జితేంద్రియుడు. చెప్పాలి నాకు. జితేంద్రియుడు. జితేంద్రియుడు. జిత ప్లస్ ఇంద్రుడు. వెరీ గుడ్. జిత ప్లస్ ఇంద్రుడు ఏ సంధి? సంధి సార్. జిత ప్లస్ ఇంద్రుడు ఏ సంధి? గుణసంధి సార్. వెరీ గుడ్. గుణసంధి. ఇందాక నుంచి కష్టం అవుతుంది చెప్పడం. గుణసంధి. జిత ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవ ప్లస్ ఇంద్రుడు, నరేంద్రోత్తముడు, నరేంద్ర ప్లస్ ఉత్తముడు, ఎన్ని గుణసంధిలే. నెక్స్ట్ ఆయుధగారము. ఆయుధగారము. ఆయుధ ప్లస్ అగారం. ఆయుధ ప్లస్ అగారం. వెరీ గుడ్. ఏ సంధి? అగారం. సవర్ణ దీర్ఘ సంధి. ఏంటి? సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అడుగుదురు గావున. అడుగుదురు గావున. అడుగుదురు గావున. అడుగుదురు గావున. అడుగుదురు గావున. అడుగుదురు ప్లస్ కావున. గా ప్లేస్ లో కావస్తుంది కొట్టినప్పుడు. అడుగుదురు గావున అంటే అడుగుదురు ప్లస్ కావున ఏ సంధి? గసడ దవాదేశంది. ఏంటి? గసడ దవాదేశంది. అడుగుదురు కావున. అడుగుదురు ప్లస్ కావున. గసడ దవాదేశంది. గసడ దవాదేశంది. అడుగుదురు కావున. అడుగుదురు ప్లస్ కావున. అమ్మా నెక్స్ట్ శతైక వృద్ధి. శతైక వృద్ధి. శతైక వృద్ధి. కాదు చెప్పాలి అది. శతైక వృద్ధి చెప్ప మళ్ళీ ఒకసారి. శతైక వృద్ధి ఏంటి? వెరీ గుడ్. శత ప్లస్ ఏకవృద్ధి. శత ప్లస్ ఏకవృద్ధి ఏ సంధి? వృద్ధి సంధి సార్. వెరీ గుడ్. వృద్ధి సంధి అది. శత ప్లస్ ఏకవృద్ధి వృద్ధి సంధి. అకారములకు ఏరులు పరమైతే ఐకారము, ఓవులు పరమైతే అవకారము. వెరీ గుడ్. శతైక వృద్ధి ఏంటండి? దాని తర్వాత ఇవి సందులు. మనకి 16 సందులు కనీసం మనకి ఎగ్జామ్ లో 2 వస్తాయని వాడి ఒక లెక్క ఉంది. ఎందుకంటే 6 ఇస్తాడు మనకి, 4 రాదు కాబట్టి మనకి మొదటి పాఠంలో ఖచ్చితంగా ఒక 1-2 రావచ్చు. కాబట్టి అవి బాగా నేర్చుకోండి. ఇందులో మీకు డౌట్ ఏమి ఉండదు. మాక్సిమం మనకు అన్ని చెప్పినే ఉన్నాయి కాబట్టి సందులు ఈ మీకు డౌట్ ఏమి ఉండదు. రెండోది ఏంటంటే విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసాలు గుర్తించండి అన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ దానికి ఏంటంటే సూత్రం రాసిన రాగిపోయిన ఫస్ట్ దానికి ఏంటంటే ఇచ్చిన పదం. ఉదాహరణకి ఇది మాన దేవోత్తములు అన్నాడు. దేవోత్తములు అనే పదం రాసి ఒక గీత పెట్టి, దేవ ప్లస్ ఉత్తములు అని రాసి ఒక గీత పెట్టి ఈ గుణసంఖ్య రాస్తే సరిపోదు. సూత్రం వస్తే రాయండి, లేకపోతే లేదు. విగ్రహవాక్యములు రాసి ఏ సమాసాలు గుర్తించండి అన్నాడు. తర్వాత విగ్రహవాక్యములు రాసి ఏ సమాసాలు గుర్తించండి అన్నాడు. ఇక్కడ చెప్పండి నాకు ఒకసారి ఏ సమాసాలు గుర్తించండి అన్నప్పుడు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలు గుర్తించండి అన్నాడు కదా. విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలు గుర్తించండి అన్నప్పుడు వినబడుతుందమ్మా? విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలు గుర్తించండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన పదం రాసి ఆ విగ్రహవాక్యం రాసి అదే సమాసం గుర్తించండి. ఒకసారి చూడండి. ఒకసారి ధర్మార్థ కామములు. ధర్మార్థ కామములు. ధర్మార్థ ధర్మము కామ ధర్మమును అర్థమును కామ ధర్మమును. ఇదేంటి? బహుపద ద్వంద్వ సమాసం అనేది ద్వంద్వ బహుపద. 2 పదాలు ఉన్నాయి అనుకో అమ్మ, ద్వంద్వ పదం అంటే 3 పదాలు ఉన్నాయి కదా. 2 పదాలు ఉండదని సాధారణంగా ఏమంటామంటే ద్వంద్వ సమాసం అంటాం. కూరగాయలు, తండ్రులు, అక్క చెల్లుళ్ళు, అన్నదమ్ములు, ఈ ద్వంద్వ సమాసం అంటాం. ఇక్కడ 3 ఉన్నాయి. ధర్మమును అర్థమును కామమును. కాబట్టి దీన్ని ఏమంటారంటే బహుపద ద్వంద్వ సమాసం అంటారు. బహుపద ద్వంద్వ సమాసం అంటారు దీన్ని.
రెండుంటే ద్వంద్వ సమాసం అంటాం. కూరగాయలు నేను కూరయును, గాయును రెండు కాయును రెండు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ సమాసం అంటాం. ఇక్కడ మూడు ఉన్నాయి. ధర్మము, ద్వంద్వ సమాసం సార్. కామమును మూడు ఉన్నాయి కాబట్టి ఏమంటారంటే దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు. బహుపద ద్వంద్వ సమాసం అంటారు. దాని తర్వాత అపరాత్రి. అపరాత్రి కామ రాత్రి సార్. అపరము కామ రాత్రి. అపరము కామ అపరము కామ రాత్రి. రాత్రి ప్రథమ రాత్రి. తత్పురుష సమాసం. ఇది ప్రథమ తత్పురుష రాయి. సమాసం. దీని గురించి మనం చాలా చెప్పుకున్నాం. పూర్వకాలం చెప్పండి ఒకసారి. పూర్వకాలము పూర్వనడి కాలం. కాలం యొక్క పూర్వం. మధ్యయుగము యుగం యొక్క మధ్య భాగం. మధ్యాహ్నము ఆహనం మధ్య భాగము. భాగము. అలాగే అపరాత్రి అంటే ఏంటంటే అపరము రాత్రి. అపరము రాత్రి. రాత్రి. ఇదేంటి ప్రథమ తత్పురుష సమాసం. ఇది ప్రథమ తత్పురుష సమాసం. రాత్రి అనే పదం ఏంటంటే ప్రథమ తత్పురుష సమాసం. దీని తర్వాత ధ్యానాధ్యక్షుడు. ధ్యానాధ్యక్షుడు అమ్మా దావీద్ వెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. సేనాధ్యక్షుడు ఏం చెప్పనమ్మా? అదే సేనాధ్యక్షులే సార్. అది సేనాధ్యక్షుడు. సేనాధ్యక్షుడు సేనకు అధ్యక్షుడు. సేనాధ్యక్షుడు. సేనాధ్యక్షుడు సేనకు అధ్యక్షుడు. సేనకు అధ్యక్షుడు. షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం. సేనాధ్యక్షుడు సేనకు అధ్యక్షుడు షష్ఠి తత్పురుష సమాసం. సేనకు అధ్యక్షుడు షష్ఠి తత్పురుష సమాసం. సేనాధ్యక్షుడు సేనకు అధ్యక్షుడు షష్ఠి తత్పురుష సమాసం. సేనాధ్యక్షుడు సేనకు అధ్యక్షుడు. దీని తర్వాత జగోన్నతుడు. జగోన్నతుడు. జగోన్నతుడు మూడో జగత్ చేతనుతుడు సార్. జగత్ చేత ఉన్నతుడు. జగత్ చేత ఉన్నతుడు. జగత్ చేత ఉన్నతుడు. చేత చేతం చేయండి. తృతీయ చేతం చేయండి. తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. ఇది కూడా అంతే. జగోన్నతుడు చేత ఉన్నతుడు. జగత్ చేత ఉన్నతుడు కాబట్టి ఇది కూడా తృతీయ తత్పురుష సమాసం. ధర్మార్థ కామోక్షలు అనేవేమో బహుపద ద్వంద్వ సమాసం. అపరాత్రి అనేది అపరము మరియు అపరము రాత్రి. ఇదేమో ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసం. అధ్యక్షుడు అనేది షష్ఠి తత్పురుష సమాసం. జగోన్నతుడు అంటే అర్థం ఏంటంటే జగత్తుకు ఉన్నతుడు. ఇదేమో తృతీయ తత్పురుష సమాసం. తర్వాత చూడండి రాజపుత్రులు. రాజపుత్రులు రాజు యొక్క పుత్రులు. అంతే. రాజపుత్రులు రాజు యొక్క పుత్రులు. షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం. దీని తర్వాత దివ్యాంతరిక్షము. దివ్యాంతరిక్షము. దివ్యమైన అంతరిక్షము. దివ్యాంతరిక్షం అంటే ఏంటంటే దివ్యమైన అంతరిక్షము. పూర్వపద కర్మ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దివ్యమైన అంతరిక్షము. దివ్యాంతరిక్షము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దివ్యమైన సమాసం అంటే దివ్యమైన విశేషణ పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది. తర్వాత దీని తర్వాత అనగుడు. 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 అగము లేనివాడు. నహి తత్పురుష సమాసం. అనగుడు అగము లేనివాడు. అగము లేనివాడు అనగుడు. అగము లేనివాడు అనగుడు. అగము లేనివాడు కాబట్టి ఇది నహి తత్పురుష సమాసం. దీని తర్వాత అష్టాంగములు. అంగములు కలది. అష్టాంగములు అష్టాని సంఖ్య గల అంగములు కలది. అష్టాంగము అష్టాని సంఖ్య గల అంగములు కలది. బహువ్రీ సమాసం. కలది కలవాడు వస్తే సమాసం బహువ్రీ సమాసం. అష్టాంగములు అష్టాని సంఖ్య గల అంగములు కలది. బహువ్రీ సమాసం. ఆయుర్వేదము. ఆయుస్సును
వృద్ధి పొందించే మార్గము చెప్పు పేరు ఒక వేదము. చూడండి, ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్వేదము అంటే ఆయువును వృద్ధి పొందించే మార్గము చెప్పు పేరు గల వేదము. సంభావన పూర్వపద కర్మధారే సమాసం. ఆయువును వృద్ధి పొందే మార్గము చెప్పు పేరు గల ఒక వేదము. సంభావన పూర్వపద కర్మధార్య సమాసం. సమాసం. చూడండి, ధనలుబ్ధులు ధనమునందు లుబ్ధులు, ధనమునందు లుబ్ధులు. చూసుకోండి ఒకసారి, ధనలుబ్ధులు ధనమునందు లుబ్ధులు. నందు వస్తే అందు. సప్తమి తత్పురుష సమాసం. సప్తమి తత్పురుష సమాసం. సమాసం. సప్తమి తత్పురుష సమాసం. అదేది ధనలుబ్ధులు అనేది. అష్టంగములు అష్టను సంఖ్య గల అంగములు కలది. బౌరీ సమాసం. ఆయుర్వేదము ఆయుస్సుని పెంచు వృద్ధి పొందించి మార్గము చెప్పేది పేరు కలిగిన వేదము. పొందించు వేదము గుర్తుపెట్టుకోండి, అదొకటి. ఆయుర్వేదం అంటే ఆయుర్వేదము. జగన్నాథుడు, జగత్ ప్లస్ నుతుడు, జగన్నాథుడు. చెప్పాను దాకా మీకు. జగన్నాథుడు జగత్ చేత ఉన్నతుడు తృతీయ సమాసం. దివ్యాంతరిక్షము దివ్యమైన అంతరిక్షము. విశేషణ పూర్వపద కర్మధార్య సమాసము. దీని తర్వాత చోర భయము. చోర భయము చోర భయము. చోరుల వలన భయము. పంచమి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష సమాసం. చోర భయము, చోరుల వలన భయము. పంచమి తత్పురుష సమాసము. తర్వాత భూనుతుడు. అంటే భూమిచే నుతుడు సార్. తృతీయ తత్పురుష సమాసం. జగన్నతులాగే జగత్ చేత ఉన్నతుడు. భూనుతుడు భూమిచే నుతుడు. తృతీయ తత్పురుష సమాసం. మూడవ భాగము విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. ఇది కూడా మూడవదైన భాగము విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. మూడవదైన భాగము విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం. తర్వాత సాధువులైన జనులు. సాధుజనులు అంటే ఏంటంటే సాధువులైన జనులు. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధార్య సమాసమే. సాధువులైన జనులు. ధనధాన్యములు ధనముయును ధాన్యమును. ద్వంద్వ సమాసం. ధనధాన్యములు ధనముయును ధాన్యములను. ద్వంద్వ సమాసం అది. తర్వాత సాధ్యము కానిది. నయి తత్పురుష సమాసం. సాధ్యము కానిది. నయి తత్పురుష సమాసము. జితేంద్రియుడు. చెప్పాలమ్మా. జితేంద్రియుడు జయించబడిన ఇంద్రియములు గలవాడు. బహువ్రీహి సమాసం. కలది కలవాడు వస్తే ఏంటి? బహువ్రీహి సమాసము. జయించినటువంటి ఇంద్రియములు కలవాడు. తర్వాత నిర్జితాత్ములు నిర్జితమైన ఆత్మలు గలవారు. నిర్జితమైన ఆత్మలు కలవారు. బహువ్రీహి సమాసము. నిర్జితం ఆత్మలు అంటే నిర్జితమైన ఆత్మలు కలవారు. బహువ్రీహి సమాసము. దీని తర్వాత 2 పద్యాలు ఇచ్చాడు. ఏది? రాజునకు విజయ మూలము రాజిత మంత్రము సుస్థిరముగా తాని రాజన్వయము రక్షించి. ఇక్కడ సమాసాలు అలంకారాలు బాగా గుర్తుపెట్టుకోండి. సమాసాలు అలంకారాలు గుర్తుపెట్టుకున్న తర్వాత సమాసాల అలంకారాలు మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే పాఠం మీకు అంత బాగా దాదాపుగా వచ్చేస్తాయి. ఫస్ట్ పాఠంలో ఈ సందులు సమాసాలు నేర్చుకోండి. దీని తర్వాత వచ్చేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఒక పద్యం ఇస్తాడు, దాంట్లో ఉన్న అలంకారం ఏంటి అని అడుగుతాడు. ఒక పద్యం ఇస్తాడు మన దాదాపుకి మన టెక్స్ట్ బుక్లో వచ్చేటప్పటికి ఒక ప్రతి పాఠానికి ఒక 2 అలా ఉన్నాయి. 10 పద్యాల వరకు ఉంటాయి మనకి ఈ అలంకారాలు కనిపెట్టవలసిన పద్యాలు. మోడల్ పేపర్ పెట్టాను, చూసారమ్మా? అప్పుడు మోడల్ పేపర్ కూడా పెట్టాను నేను మీకు. అమ్మాయి మోడల్ పేపర్లో పెట్టాను, గ్రూప్లో పెట్టాను. అలాగే చూసావా? చూశారు కదా, మోడల్ పేపర్ పెట్టాను. మోడల్ పేపర్ని చూస్తే మీకు అర్థమవుతాయి ఇవన్నీ. ఈ పాట పద్యాలు ఉన్నాయి చూడండి. రాజునకు విజయ మూలము రాజిత మంత్రము సుస్థిరముగా దానిని రాజన్వయ రక్షించేత
రాజనులకు కర్ణ గోచరము కాకుండా అన్నాడు. ఈ పద్యంలో ఉన్న అలంకారం ఏంటి అన్నాడు. అన్నప్పుడు ఇక్కడ ఎక్కువ సార్లు వచ్చిన అక్షరం చూడండి. రాజునకు విజయ మూలము, రాజిత మంత్రము, సుస్థిరముగా దాని రాజన్వయ ఇక్కడ ఒకటిగానే అంతకంటే ఎక్కువ ఇక్కడ ఎక్కువ వచ్చిన వృత్యానుప్రాస శబ్దాలంకారం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ వృత్యానుప్రాస శబ్దాలంకారం ఉంది. వృత్యానుప్రాస అలంకారం గురించి చెప్పాను మీకు. ఏంటి చెప్పండి? వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? అలంకారాల్లో శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాస అలంకారం గురించి మీకు చెప్పాను. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అల్లులు అనేక ఒకటి కానీ అంత అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారని చెప్పాను. ఒకటిగానే అంతకంటే ఎక్కువగానే అల్లులు ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే అల్లులు అనేక సార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. పై పద్యంలో రాజా అనే అల్లులు తిరిగి తిరిగి పెక్కు సార్లు వచ్చాయి. అందువల్ల ఈ పద్యంలో వృత్యానుప్రాస అనే శబ్దాలంకారం ఉంది. దీని తర్వాత ఇంకో పద్యం కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? కృతమెరిగి కర్త నుత్తమ మధుల సభలు శుతించి మరొక తగు సత్కృతి చేయునే కృతమెరిగిడి పతియే జగజ్జనుల నెల్లని పరిపాలింపన అన్నాడు. ఇక్కడ కూడా ఏంటి ఉన్నది? అర్ధాంతర్న్యాస అలంకారం. ఇక్కడ అర్ధాంతర్న్యాస అలంకారం ఎందుకు ఉందంటే సామాన్యాన్ని విశేషణం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడం అర్ధాంతర్న్యాస అలంకారం అవుతుంది. చేసిన మేలును గుర్తించి మేలు చేసే వ్యక్తి పెద్ద సభలు సత్కరించాలన్నది విశేష వాక్యం. చేసిన మేలు గుర్తించగల ప్రభువే లోకజనులకు పాలించగలడు అన్నది సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్యం నుంచి విశేషణం సమర్థించబడింది కాబట్టి ఇది అర్ధాంతర్న్యాస అలంకారం అయింది అని రాసి కింద మనం రాయాలి. దీని తర్వాత మనకి ఒక పద్యపాదం ఇచ్చి దానికి భాగాలు విడగొట్టమన్నాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే కందపద్యం ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏ పద్యం ఇచ్చాడంటే శేషపద్యం ఇచ్చాడు. ఇక్కడ ఆ శేషపద్యంలో మనం గణాలు లక్షణాలు ఉంటాయి. శేషపద్యానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదాన్ని 2 సమభాగాలుగా చేస్తారు. దాని మొదటి భాగము రెండో భాగం అని పేర్కొంటారు. ఒకటో భాగంలో ప్రతి పాదంలో 1 3 5 7 గణాల మొదటి అక్షరాలకు వ్యతిరేకం ఉంటుంది. ప్రాసనియమం ఉండదు, ప్రాసయతి ఉంటుంది. ఇవి మనం చెప్పుకున్నాం. ఆ లక్షణాలు రాసి ఒక ఉదాహరణ రాస్తే మనకి దీనికి ఫుల్ మార్క్స్ వస్తాయి. కాబట్టి మనం దీని మీద అలంకారాలు ఛందస్సు మీద మనకి 2 ఇస్తాడు ఒకటి రాయాలి. కాబట్టి వీటి మీద కొద్దిగా దృష్టి పెడితే మనకు 4 మార్కులకి 4 మార్కులు తెచ్చేసుకోవచ్చు. ఇలాగ మనకి ఫస్ట్ పాఠంలో మనం దాదాపుగా వదలకుండా చదవాలి. ఫస్ట్ పాఠంలో మనం ఎంత బాగా చదివితే దాదాపు మనం ఫస్ట్ పాఠంలోనే మొత్తం అన్ని రాసిస్తే మిగిలిన చాలా వరకు చాయిస్లో పోతాయి. మనం ఏమనుకున్నాం? 1, 3, 6 పాఠాలు బాగా చదవాలనుకున్నాం. మనం 1, 3, 5 పాఠాలు బాగా 1, 3, 5 పాఠాలు బాగా చదవాలనుకున్నాం. కాబట్టి ఈ 3 పాఠాలు ఫస్ట్ పాఠం బాగా చదివేసుకోవాలి. 1, 3, 5 పాఠాలు బాగా ప్రతిదీ చదవాలనుకున్నప్పుడు ఈ ఒకటో పాఠం మొదలెట్టాలి. మొత్తం అంతా దాదాపు చదివేయాలి. దాదాపుగా 2 ప్రతిపార్థాలు, 2 కంఠస్థ పద్యాలు, 10 సందర్భ సహిత వాక్యాలు, తర్వాత వచ్చి చిన్న ప్రశ్నలు 3, పెద్ద ప్రశ్నలు 3 ఉన్నాయి. దీని తర్వాత ఏం సందులు సమాసాలు. ఏంటమ్మా? అనిత ఏంటమ్మా? ఫస్ట్ పాఠం బాగా చదవాలి. ఏంటమ్మా? ఫస్ట్ 1, 3, 5 పాఠాలు చదువుదాం అనుకున్నాం కదమ్మా. అవును సార్. 1, 3, 5 చదివితే 2, 4 పాఠాలు మనం పక్కన పెట్టేసినా పర్లేదు. ఎందుకంటే ఈ 3 పాఠాలు చదివే మనకు చాయిస్లో పోతాయి మిగిలినవి. ఓకే సార్. 1, 3, 5 పాఠాలు మనం ఎంత బాగా చదివితే మన ఎగ్జామ్లో అంత బాగా అటెంప్ట్ చేయగలం మనం. సరే సార్. 1, 3, 5 1, 3, 6 ఎన్ని పాఠాలు ఉన్నాయి మనకు మొత్తం? మనకి సార్ 5 సార్. 5 పాఠాలు ఉన్నాయి. 5 పాఠాల్లో 1, 3, 5 పాఠాలు మనం బాగా చదవాలి ఎగ్జామ్ పర్పస్. ఓకే సార్. చదివితే పోనీ మిగిలి కొద్దిగా తగ్గిన ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎగ్జామ్ మనకి 1, 3, 5 పాఠాలు చదివేసుకోండి బాగా. దాని తర్వాత వచ్చేటప్పుడు మనకి రెండో పాఠం తీసుకుంటే రెండో పాఠంలో దక్షయజ్ఞంలో మనం ఈ పాఠంలో మనం ఏం చేద్దామంటే
దక్షయజ్ఞంలో మనం చూడండి ఒకసారి, నేను ఒకసారి మీకు సిలబస్ పెట్టాను ఒకసారి. సిలబస్ ఒకసారి ఒకసారి నేను సిలబస్ పెట్టానమ్మా. మీ వాట్సాప్ గ్రూప్ లో నేను ఒకసారి సిలబస్ పెట్టాను, చూపించాను. సరే సార్. సిలబస్ ఒకసారి చూపించాను మీకు, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందని. ఒకసారి చూపిస్తాను చూడండి అయితే. పెట్టారు సార్ మీరు. అమ్మా పెట్టాను, మీ గ్రూప్ లో పెట్టాను ఒకసారి. ఎలా పెట్టారు సార్, చూసాను. పెట్టాను ఒకసారి నేను. పెట్టారు. ఒకసారి షేర్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎక్కడ ఉందని ఎదుగుతాను ఆ గ్రూప్ లో. ఆ గ్రూప్ లో ఎక్కడ ఉందని ఎదుగుతాను. మీ గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ నేను. పెట్టారు సార్. ఒకసారి మీ గ్రూప్ లో నేను సిలబస్ పెట్టానమ్మా. ఒకసారి ఒక నిమిషం పెట్టాను, వస్తుంది ఉండండి ఒకసారి. ఇదిగోండి అమ్మ, ఇక్కడ పెట్టాను చూడండి ఒకసారి. వెళ్ళింది పైకి. కిందకి వెళ్ళిపోయిందమ్మా. ఇందాక వచ్చింది. ఇదిగో ఇది చూడండి ఒకసారి. ఒకసారి చూడండి అమ్మ, చూపిస్తాను. కనబడుతుందమ్మా? కనబడుతుందా? కనిపించట్లేదు సార్. ఇది కనిపిస్తలేదు. కనిపిస్తుంది సార్. ఒకసారి ఉండండి, మళ్ళీ స్కాన్ ఇమేజ్ ఒకసారి స్క్రీన్ మళ్ళీ స్కేర్ చేస్తాను ఒకసారి. ఈ స్క్రీన్ ఇది స్టాప్ చేసి ఒకసారి చూపిస్తాను. స్కాన్ ఇమేజ్లోకి వెళ్తే వస్తుంది. కనబడిందా? ఏమో కనబడిందా? లేదు సార్. కనబడిందిగా మోడల్ పేపరు. కనబడలేదు సార్. ఒకసారి చూడు, కనబడిందా లెక్క? గ్రూప్ లో పెట్టారు చూడు. కనబడిందా? పైన కనబడిందమ్మా?
ఇదిగో చూడు ఇలాగ కింది పద్యం చెప్పండి అలా చెప్పు. క్రింది పద్యాల్లో ఒక దానికి పదిపార్థ తాత్పర్యం రాయండి అన్నాడమ్మా. దీనికి 8 మార్కులు మనకి. ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి. ఈ క్రింది పద్యాల్లో ఒక దానికి ప్రతిపార్థ తాత్పర్యం రాయండి అన్నాడా. అందులో 1వ పాఠంలో ఒక పద్యం ఇచ్చాడు, 5వ పాఠంలో ఒక పద్యం ఇచ్చాడు. మనం 1వ పాఠంలో బాగా నేర్చేసుకున్నాం అనుకో, మనం 2 పద్యాలు ఒక పద్యం ఖచ్చితంగా రాసేయచ్చు. ఓకే సార్. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే 1, 3, 5 పాఠాలు బాగా చదవండి. ఓకే సార్. ఇదే నేర్చుకుంటామండి మేము. 1, 3, 5 పాఠాలు చదివామనుకో, 2వ పాఠంలో మనకి ఇది మిస్ అవుతుంది. 2వ పాఠం మనం చదవగానే ఇక్కడ 3వ పాఠంలో ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇది రాసేయచ్చు మనం. అందుకే 1, 3, 5 పాఠాలు బాగా చదవండి. 1, 3, 5 పాఠాలు ఎంత బాగా చదివితే అంత మంచిది. సరే సార్. ఇక్కడ కింది వాటిలో 4టికి సమాధానం, కింద వాటిలో 4టికి సందర్భ సహిత వాక్యాలు రాయమన్నాడు. 6 ఇచ్చాడు మనకి. 6 ఒకటో పాఠంలో 1, 5 పాటలు 5 ఇచ్చి ఇంకో పాఠం ఎక్కడో దగ్గర ఇస్తాడు. కాబట్టి 1, 3, 5 మన 5 పాఠాలు చదివేసుకుంటే, 3 పాఠాలు చదివేసుకుంటే దాదాపుగా మనం 4 రాసేయగలం మనం. కాబట్టి ఫస్ట్ పాఠంలో 10 సందర్భ సహిత వాక్యాలు నీట్గా చదివేసుకోవాలి. అదేవిధంగా చిన్న ప్రశ్నలు వచ్చేటప్పటికి క్రింది వాటిలో 4టికి సమాధానం రాయండి అన్నాడు. 6 ఇస్తాడు. 6 పాఠాలు, మొత్తం 6 క్వశ్చన్లు మనం 4 రాయాలి. కాబట్టి 1, 3, 5 పాఠాలు బాగా చదవండి. సరే సార్. ఓకే సార్. ఈ తర్వాత ఇలాగే ఉంటుంది. మన మోడల్ పేపర్ మీ పెట్టేని చూసుకొని బాగా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అది ఏమైనా డౌట్లు ఉంటే బాగా అడగండి. ఏంటమ్మా రోజు క్లాస్కి అటెండ్ అవుతున్నారు? హిస్టరీ మాస్టర్, పొలిటికల్ సైన్స్ మాస్టర్ చెప్తున్నారు క్లాసులు? చెప్తున్నారు సార్. హిస్టరీ మాస్టర్, పాలిటిక్స్ వాళ్ళు చెప్పారండి. అమ్మా అర్థం కట్ అయింది, వాయిస్ కట్ అయింది. అలాగే చెప్పమ్మా. అలాగే సార్. చెప్పమ్మా. పాలిటిక్స్ సార్ నిన్న చెప్పారు సార్. నిన్న క్లాస్ జరిగింది. నిన్న సండే. నిన్న కాదు సార్, మొన్న సాటర్డే. మొన్న ఎన్ని క్లాసులు చెప్పారు సారు? ఏం మరి మేము అయితే జాయిన్ అవ్వలేదు, బిజీగా ఉన్నాం. ఎందుకు జాయిన్ అవ్వలేదు? మొన్న బిజీగా ఉండి జాయిన్ అవ్వలేదు సార్. బిజీ ఏంటమ్మా? చదువు కంటే బిజీ ఇంకేముంటాయి నీకు? శనివారం బిజీ ఏముంటది? ఆదివారం పూట చర్చికి వెళ్తారు, పోనీ ఏదో ఉంటది. శనివారం బిజీ ఏంటి? అనిత ఏంటమ్మా? కట్ అవుతుంది వాయిస్. చెప్పండి మళ్ళీ ఒకసారి మీరు నీట్గాను. అనిత అలెక్య ఏంటి ఏమైంది? పాలిటిక్స్ క్లాసులో ఎందుకు జాయిన్ అవుతలేదు మీరు? మొన్న ఒకసారి జరిగింది సార్, ఇంకా లేదు, మళ్ళీ పెట్టలేదు సార్ లింక్. హిస్టరీ జరుగుతుంది సార్ రోజు. జాయిన్ అవుతున్నావు రోజు? జాయిన్ అవుతున్నాను సార్. శనివారం అయితే ఏ క్లాస్ జాయిన్ అవ్వలేదు సార్ నేను. ఇంట్లో బాగాలేదమ్మా? లేదు సార్, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది.
శనివారం సాయంత్రం వేయించుకున్నాను. పోన్లే పోన్లే పోన్లే. ఎందుకంటే క్లాసులు మనకి ఇంటి దగ్గర ఉంటే పూర్తిగా మర్చిపోతారు కదమ్మా. అప్పుడప్పుడు వింటా ఉంటే క్లాస్ కొద్దిగా వింటా ఉంటే మీకు గుర్తుంటాయి. శనివారం ఒక్కరోజు జాయిన్ అవ్వాలి. బాగా చదవండి అమ్మా, చదివితే మంచిది కదా. ఉంటానైతే. మాధవి మాధవి ఉంటాలమ్మా అయితే. సరే సార్, థ్యాంక్ యూ సార్. మాధవి ఏం చదువుతున్నావు ఇంటి దగ్గర? సార్ ఎగ్జామ్స్ మరి ఎప్పుడు పెడతారు సార్? వచ్చే నెలలోనే. వచ్చే నెలలోనే సార్? ఓకే సార్. ఈ మంత్ లో ఉండవా సార్? ఆడియో మ్యూట్ చేసుకోవాలి మాధవి, ఆడియో మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో ఆడియో. సార్ ఈ మంత్ లో ఉండవు అయితే? ఈ మంత్ లో ఇంకేం ఉండవులే, వచ్చే నెలలోనే ఉంటాయి. ఓకే సార్. ఉంటానైతే. సరే సార్. సార్